ఏవండోయ్! మనలో చాలామంది ఉదయం కళ్ళు తెరిసి తెరవంగానే దేవుడి పటాలు చూడడం అలవాటుంటుంది. కొంతమందికి చేతులు చూసుకునే అలవాటుంటుంది. కొంతమందికి వాళ్ళ పిల్లల్ని, కొంతమందికి వాళ్ళ హస్బెండ్‌ని. సో, ఇలా రకరకాల హ్యాబిట్స్ తోటి నిద్ర లెగుస్తూ ఉంటాం. అవునా? నేను రెగ్యులర్‌గా ఏం చేస్తాను, ఏం చూస్తానో చెప్తాను. అండ్ మీ అందరికీ కూడా మార్నింగ్ లెగవంగానే ఏం చూస్తే మంచిదో చెప్పాలి అనుకుంటున్న స్వీట్ అండ్ షార్ట్ వీడియో అండి. సో, మార్నింగ్ ఫస్ట్ లెగవంగానే నేనైతే నా అరిచేతులే చూసుకుంటానండి. చిన్నప్పటి నుంచి ఎందుకో అది అలవాటు. నాకెవరు చెప్పారో కూడా గుర్తు రావట్లేదు. అరిచేతులు చూసుకుంటే మంచిది అని. సో, అరిచేతులు ఎందుకు చూడాలి బేసిక్‌గా అంటే, ఇదిగోండి మన అరిచేతిలో ఈ టిప్స్‌లో లక్ష్మీ మాత ఉంటారు. సో, మిడిల్‌లో సరస్వతి మాత ఉంటారండి. అండ్ కింద అడుగు భాగంలో పార్వతీ మాత ఉంటారు. సో, త్రిశక్తి రూపంగా భావించి మన చేతుల్ని చూసుకొని పొద్దున్నే కృష్ణయ్యని స్మరించుకుంటే చాలా మంచిదండి. అంటే జనరల్‌గా మనకి తెలిసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ కదా! రెగ్యులర్‌గా అనుకుంటూ ఉంటాం. లేదు మాకది కూడా కొంచెం కష్టమేనండి. నో అనుకునే వాళ్ళకైతే కృష్ణయ్య మమ్మల్ని క్షేమంగా చూడు తండ్రి, సదా మాకు తోడుగా ఉండు అని ఒక్కసారి తలుచుకోండి. అది పెద్ద కష్టమైన పనేం కాదు కదా! అండ్ దెన్ దేవుళ్ళది అయిపోయిన తర్వాత మంచం మీద ఉండంగానే చేయాల్సిన పని ఇది. తర్వాత ఏం చేయాలో చెప్తాను. మీరెక్కడికెళ్ళమాకండి. సో, కృష్ణయ్యని తలుచేసుకున్నాము. వాట్ నెక్స్ట్ అంటే కింద మన పాదం భూమాత భూదేవి మీద కాలు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఆవిడకి థాంక్స్ చెప్పుకోండి. ప్రతినిత్యం మనల్ని ఎంతమందిని మోస్తుందండి. ఎవరైనా ఒక్క క్షణం ఆలోచించారా? భూదేవికి ఎంత నొప్పొస్తుంది. మనం ఇంతింత హెవీ లోడ్స్ ఆవిడ మీద ఏస్తున్నాము అని. ష్యూర్‌గా భూదేవిని కూడా తలుచుకుని థాంక్ యూ సో మచ్ అమ్మా! మా అందరిని మోస్తున్నావు అని ఒక్కసారి మనసులో స్మరించుకొని అండ్ దెన్ మీరెక్కడికెళ్ళాలో అక్కడికి వెళ్ళొచ్చు. జనరల్‌గా అయితే ఫస్ట్ వాష్‌రూమ్స్‌లోకి పరిగెడతాము. యెస్. అక్కడికే వస్తున్నా. వాష్‌రూమ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు నీళ్ళని చూడండి. సింక్‌లో వాటర్ వదిలి ఒక్కసారి ఆ నీళ్ళని చేతుల్లోకి తీసుకొని చూడండి. ప్రకృతి నుంచి వచ్చేది ఏదైనా కూడా మనకి శుభ ఫలితాన్ని అందిస్తుందండి. నాకు తెలిసిన చిన్న టిప్ ఇది. ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపిచ్చి, సరే వ్లాగ్ ఫార్మ్‌లో పెడదాము. ఇంట్రెస్టెడ్ పీపుల్ కి యూజ్ అవుతుంది అని చేస్తున్నాననమాట. వాటర్‌ని చూసేసుకున్న తర్వాత మీ కాలకృత్యాలు వాటెవర్ ఇట్ ఈస్ మీరు పూర్తి చేసుకున్నాక ఫస్ట్ థింగ్ ప్రతి బెడ్‌రూమ్‌లో బాల్కనీ ఉంటుంది. ఎవ్వరికైనా సరే. అవునా? సీదా బాల్కనీలోకెళ్ళిపోండి. ఆడవాళ్ళు తొందరబడి కిచెన్స్‌కి వెళ్ళమాకండి. కిచెన్‌లోకెళ్ళిపోయి మా ఆయనకి కాఫీ కలపాలి, మా పిల్లలకి బాక్స్ కట్టాలి ఏం లేదు. 2 నిమిషాలు మీకోసం కేటాయించుకోండి. మరి నేనైతే నా వెనకాల మీకు కనిపిస్తుంది గదండీ బెడ్‌రూమ్. సీదా బయటికి రాగానే నాకు ఎదురుగుండా బాల్కనీ ఉంటుందండి. ఎగ్జాక్ట్‌లీ అపోజిట్‌లో అయితే మా అబ్బాయి రూము. సో, వాడినైతే లేపితే నన్ను కొట్టేస్తాడు. సో, వాడి పనిలో వాడి హడావుడిలో వాడు ఉంటాడనమాట. సో, బాల్కనీలోకొచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా. చాలా పచ్చదనం అండి. సో, బేసిక్‌గా పచ్చదనం చూడాలి అని చెప్పడానికి నేనిక్కడికొచ్చాను. రాంగానే నాకైతే వ్యూ అది. సో, ఎదురుగుండా మా బాల్కనీలో నుండి వ్యూ ఇలా కనిపిస్తుంది. చాలా గ్రీనరీ అనమాట. ఎక్సలెంట్‌గా ఉంటుంది. చూసారా మే ఫ్లవర్స్ సమ్మర్ టైమ్ కదా! అగ్ని పూలు అంటారు. మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. సో, ఇలా వచ్చేసేసి ఒక్కసారి నేచర్‌ని చూసి ఒక్క 2 మినిట్స్ అలా ఎంజాయ్ చేసి నా డే అంతా శుభంగా జరగాలి అని మనసులో అనుకుంటాను. సో, మీకు లైక్ ఇది చాలా యూజ్ అయ్యే వీడియో అనిపించి చెప్తున్నానండి. ఎవరికైనా కూడా హడావుడిగా లెగిసిపోయి పనులు చేసుకుంటూ పరుగులు పెట్టే లైఫ్ స్టైల్ మనది. సో, అలా కాకుండా ఇదిగోండి మా సన్నజాజి పూలు చూసారా? దేవుడు ప్రసాదించిన నేచర్‌ని చూసి ఒక్కసారి మనసులో స్వామికి దండం పెట్టుకోండి. లేదంటే యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకోండి. మీకు యూనివర్స్ మీద నమ్మకం ఉంది, మేనిఫెస్టేషన్ మీద నమ్మకం ఉందంటే థాంక్ యూ యూనివర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ డే. ఇంకొక డేని మనం చూసామంటే చాలా లక్ ఉంటేనే చూస్తాము అని నేను అనుకుంటాను. ఒక్కసారి యూనివర్స్‌ని మనసులో దండం పెట్టుకొని మీ డేని స్టార్ట్ చేయండి. సో, నేను జనరల్‌గా ఇలా స్టార్ట్ చేస్తాను. అది చెప్పడానికే మా బాల్కనీలోకొచ్చాను. ఏవండోయ్! ఎండుంది సుర్రు సుమ్మయిపోతుందనమాట. ఇప్పుడు నేను లోపలికెళ్ళలేదనుకోండి ఏ సన్ స్ట్రోకో తగులుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను కనిపియననమాట. లోపలికెళ్ళిపోదాం రండి. ఏవండోయ్! ఇంకొకటి మెటల్స్ కూడా చాలా మంచిదంట. మీ చేతికున్న గోల్డ్ రింగ్స్ ఉంటాయి కదా! ఆ రింగ్స్ కానీ, లేదంటే మీ హస్బెండ్ మెడలో ఏదైనా చైన్ ఉన్నా సరే, వాటెవర్ ఇట్ ఈస్ గోల్డ్ ఆర్ సిల్వర్ మెటల్స్‌కి చూసి కూడా జస్ట్ అలా మనసులో దండం పెట్టుకుంటే కూడా చాలా మంచిదంటండి. సో, మార్నింగ్ లెగిసాక నేను చెప్పిన ఆప్షన్సే కాదు, మాకింకా ఈజీ అండ్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ కావాలి అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. చేతికి ఉంగరం లేకుండా ఎవరు ఉండరు ఈ రోజుల్లో. సో, రింగ్ చూసుకొని కూడా ఇలా జస్ట్ అలా కళ్ళకద్దుకోండి. డే అంతా హ్యాపీగా ఉంటుంది మీకు.
ఏవండోయ్! వీటన్నిటితో పాటు ఒక 2 ఐటెమ్స్ అయితే చెప్తాను. ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇవన్నీ ఉంటాయా ఏంటి అని తిట్టుకోమాకండి. ఉన్న వాళ్ళకనమాట. గంధపు చెక్క ఉంటుంది కదా! మనం ఫేస్ ప్యాక్స్‌కి అది వాడుతూ ఉంటాం. రౌండ్‌గా ఉండి పైన సాన పడతామే, అది చూసినా కూడా చాలా చాలా మంచిదంట. అది కాదు అంటే రాగి చెంబు మనం దేవుడి రూమ్‌లో పెడతాం కదా! కుదిరితే ఇంకొకటి స్పేర్ కిచెన్‌లో పెట్టుకోండి. ఇదంతా ఇప్పుడు ఈ బాల్కనీలో మనం అలా నేచర్ చూస్తూ ఎంజాయ్ చేస్తే పనులెలా అనుకుంటాం కదా! ఆఫ్‌కోర్స్ ఎళ్ళాలి. నేనైనా కిచెన్‌లోకి పరిగెత్తుతాను నిద్ర లెగవంగానే. కిచెన్‌లోకి వెళ్ళంగానే రాగి చెంబు విత్ వాటర్ చూసినా చాలా చాలా శుభమంటండి. అంటే పొద్దున్నే అట్‌లీస్ట్ ఫస్ట్ 5 మినిట్స్ నేను చెప్పిన ఈ లిస్ట్ ఆఫ్ థింగ్స్ ట్రై చేయండి చూడ్డానికి. డే ష్యూర్‌గా పీస్‌ఫుల్‌గా ఉంటుంది మీకు. మొత్తం పాజిటివ్‌గా గడుపుతారనమాట. అంతే కాదండి, మీరు నిద్ర లెగవంగానే జనరల్‌గా ఏం చూస్తారు రెగ్యులర్ బేసిస్‌లో కామెంట్ చేయండి. అక్కడ మాట్లాడుకుందాం. సరేనా? సో, నాకు తెలిసి నేను చెప్పినయి మోస్ట్‌లీ 90% పాజిబిలిటీ ఉన్నవే చెప్పాను. అన్నట్టేవండోయ్ మర్చిపోయాను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పక్షులు శబ్దాలు విన్నా, పక్షుల్ని చూసినా, స్పెషల్లీ చిలకలు, చిన్న చిన్న బర్డ్స్‌ని చూసినా కూడా చాలా మంచి శుభ ఫలితాలుంటాయంటండి. సో, మీకేది వీలైతే అది చూసి మీ డే ఎలా ఉంది? ఎవరికి హ్యాపీగా ఉందా? ఎవరు నేను చెప్పింది ఫాలో అయిన తర్వాత మాకిలా చేస్తుంటే బావుంది అని అనుకుంటారో ప్లీజ్ అండి కామెంట్స్ దగ్గర చెప్పండి. ఐ విల్ ఫీల్ సో హ్యాపీ. ఓకే. ఫైన్. నా వీడియో చూసి వీళ్ళు ఫాలో అయ్యారు అని ఒక చిన్న హ్యాపీనెస్ ఉంటుందనమాట. సరే ఉండనా? ఇంతకీ నా వీడియోని ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ప్లీజ్ అండి రెగ్యులర్‌గా చూడాలి అనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అంతేకాదు కంటెంట్ జెన్యూన్‌గా బావుంది, ఇది ఉపయోగపడుతుంది 10 మందికి అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఉండనా మరి? బాయ్ అండి.